సో హాయ్ గైస్, ఎప్పట్లానే రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చిన ఓటీటీ సజెషన్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇందులో డ్రామా ఇరుక్కు, రొమాన్స్ ఇరుక్కు, సస్పెన్స్ ఇరుక్కు ఎல்லாம் ఇరికించి మింగా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ది సోషల్ నెట్వర్క్. ఫేస్బుక్ క్రియేటర్ మార్క్ జుకర్బర్గ్ రియల్ లైఫ్ ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి 2009లో బెన్ అనే అతను ద యాక్సిడెంటల్ బిలియనీర్స్ అనే బుక్ రాస్తే దాన్ని బేస్ చేసుకుని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ అయిన డేవిడ్ ఫించర్ దీన్ని డైరెక్ట్ చేశారు. రీసెంట్గా ఇది ప్రైమ్లో స్ట్రీమింగ్ వచ్చింది తెలుగులో, బట్ ఇండియాలో లేదు. కానీ మన రూల్స్ ఉండగా మనకి డోకలేదు కాబట్టి డౌన్లోడ్ చేసుకొని చూసాను. డబ్బింగ్ బాగుంది. ఈ కథలో నాకు బాగా నచ్చింది మార్క్ క్యారెక్టర్ గ్రే షేడ్లో ఉండడమే. ఫర్ ఎగ్జాంపుల్, మూవీ స్టార్టింగ్ సీన్లో తన గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయితే తన బాడీ మెజర్మెంట్స్ అవి పబ్లిక్గా పోస్ట్ చేస్తాడు. ఫ్రెండ్స్తో, గర్ల్ ఫ్రెండ్తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియని కోల్డ్ హార్టెడ్ పర్సన్గా మార్క్ని ఇందులో చూపించారు. పక్కా గ్రే అని కూడా అనలేము, ఎందుకంటే ఈ ఫేస్బుక్ నిలబెట్టడానికి అతను తీసుకునే డెసిషన్స్ రూత్లెస్గా ఉంటాయి. బట్ చాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఫేస్బుక్ గ్రోత్ని చాలా తక్కువ టైంలో ఇంక్రీజ్ చేస్తాడు. అండ్ ఈ కంపెనీ నిలబెట్టడానికి అతను తీసుకునే డెసిషన్స్, వేసే స్ట్రాటజీస్ అన్ని ర్యాసీగా పరిగెడతాయి. స్క్రీన్ ప్లే బాగుంటుంది. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేలో ఆస్కార్ కూడా గెలుచుకుంది. ఇందులో స్టోరీ కన్నా కూడా మార్క్ క్యారెక్టర్ మీద మేజర్ ఫోకస్ చేశారు. మిస్ అవ్వద్దు, డ్రామా బాగుంది, వాచ్ ఇట్ ఇండివిజువల్. నెంబర్ 2, మధువిధు. మలయాళం నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిలిమ్స్లో బ్యూటీ ఏంటంటే ఆ లొకేషన్స్కి, వాళ్ళ స్క్రీన్ ప్లేకి, క్యారెక్టర్స్ బిహేవియర్కి ఒక అథెంటిక్ ఫీల్ వచ్చేస్తుంది. దట్టు ప్లాట్ కూడా రొటీన్ ఫీల్ అయితే అసలు ఇవ్వదు. కథలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ యాడ్ చేసి బోర్ కొట్టకుండా తీసుకెళ్తారు. నాకు ఈ మధువిధు చూసిన తర్వాత అదే ఫీలింగ్ కలిగింది. ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఇంట్లో అందరూ మగవాళ్ళే తప్ప ఆడవాసనే తగలదు. కారణం, ఆ ఇంట్లో ఏదో శాపం ఉందని అందరూ అంటారు. కానీ వీళ్ళ లైఫ్లోకి 4 ఆడపిల్లలు ఉన్న ఫ్యామిలీ ఎంటర్ అవుద్ది. వీళ్ళిద్దరు కుటుంబాల మధ్య వచ్చే సిచ్యువేషన్స్, గొడవలు, మనస్పర్ధలు, కొంచెం ఫన్, ఇదంతా రైటింగ్లో యాడ్ చేసి ఒక ప్లెజెంట్ నెరేషన్ ఇచ్చారు. హ్యాపీగా ఒకసారి చూసేసి దీన్ని. కాస్టింగ్ చాలా బాగుంటుంది, బాయించుకున్నారు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ మిడ్ నుంచి కథ కాస్త స్లోగా ఉంటుంది. ప్రిపేర్ అయిపోండి. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదో సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, స్వాప్డ్. యాక్చువల్గా లాస్ట్ రికమెండేషన్లోనే మూవీ సజెస్ట్ చేయాలి, బట్ మిస్ అయ్యాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చూడమని సజెస్ట్ చేశారు, సో ఈసారి మిస్ అవ్వాల. వెంటనే చూశాను. ఎక్సలెంట్ ఫిల్మ్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హార్ట్ వార్మింగ్ మూమెంట్స్ ఉంటాయి. కేవలం విజువల్స్ మీదే బేస్ అవ్వకుండా ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, హెల్పింగ్, విలనిజం మొత్తం ఈ ఎలిమెంట్స్ అన్ని 90 మినిట్స్ మూవీలో యాడ్ చేశారు. ఫ్యామిలీతో కలిసి సాధ్యమైనంత హై రెజల్యూషన్లో చూడండి. యానిమేషన్ క్వాలిటీ కానీ, ఆ యానిమల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, వాటి తెలుగు డబ్బింగ్ కానీ భలే కుదిరాయి. చూస్తున్నంతసేపు చాలా హాయిగా అనిపించింది. వాటి ప్రపంచంలోకి మీరు కూడా ఎంటర్ అవుతారు. ప్లాట్ వచ్చి బాడీ స్వాప్ చేసే ఒక మొక్క వల్ల 2 క్రీచర్స్ బాడీస్ యాక్సిడెంటల్గా స్వాప్ అయిపోతాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ అలాంటి మొక్క కోసం వెతికే జర్నీలో ఎలాంటి అడ్వెంచర్స్ చోటు చేసుకున్నాయో మీరే చూడాలి. రన్ టైం తక్కువే కాబట్టి హ్యాపీగా ఒకసారి చూసేయండి. తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, ద వండర్ఫుల్స్. ఫస్ట్ దీని ప్లాట్ చెప్తా. ప్రపంచం ఇంకా అంతమైపోతుందనే టైంకి సూపర్ పవర్స్ ఉన్న మన హీరోలు యాక్టివ్ అవుతారు. యాక్టివేట్ అవడం అంటే హ్యూమన్సే వాళ్ళు, కానీ వాళ్ళ ఓన్ పవర్ ఏంటో వాళ్ళు డీకోడ్ చేయడానికి టైం పడుద్ది. ఈ నలుగురిలో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. మొత్తం కథ అంతా తన క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. వీళ్ళకి ఒక టీచర్ ఉంటాడు, మళ్ళీ విలన్ గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళతో ఫేస్ ఆఫ్ ఉంటూ ఆ టౌన్ని వీళ్ళు ఎలా కాపాడారనేదే కథ. ఇన్డెప్త్కి వెళ్తే స్టోరీలో ఇంకా డీటెయిల్డ్ నెరేషన్ ఉంటుంది. సూపర్ పవర్స్ అన్నా కదా అని యాక్షన్ అవెంజర్స్ రేంజ్లో ఉంచుకోకుండా యాక్షన్ మీద కన్నా డ్రామా ప్లస్ ఆ క్యారెక్టర్ ఆర్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఫన్నీగా ఉంటూ బాగుంటుంది. సిరీస్ మధ్యలో యాక్షన్ వస్తూ వెళ్తూ ఉంటుంది. సీజీ క్వాలిటీ కానీ, బ్యాక్ డ్రాప్, స్లైట్ ఎమోషన్, మంచి కమర్షియల్ సిరీస్ అనొచ్చు దీన్ని. అండ్ మెయిన్లీ క్యారెక్టర్స్కి డెఫినెట్గా కనెక్ట్ అవుతారు మీరు. ఎంటర్టైనింగ్గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. అడల్ట్ కంటెంట్ అయితే 5th ఎపిసోడ్లో చిన్న నేకెడ్ పిక్చర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. అండ్ 2 కిస్ సీన్స్ ఉంటాయి. అదర్వైజ్ ఫ్యామిలీతో చూసేచ్చు. టోటల్ 8 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, సిస్టమ్. ఈ మూవీ మీద ఇనీషియల్గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. జస్ట్ ట్రైలర్ చూశాను. సోనాక్షి అండ్ జ్యోతిక గారు మెయిన్ లీడ్స్ చేస్తున్న కోర్ట్ రూమ్ డ్రామా అనగానే చూసి బాగుంటే సజెస్ట్ చేద్దాం అనుకున్నా. చూశాను, బాగుంది సినిమా. రైటింగ్ డీసెంట్గా ఉంది. క్లైమాక్స్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఇచ్చారు. కోర్టులో జరిగే 1v1 కాన్వర్జేషన్స్ బాగుంటాయి. కొంచెం అదంటే ఫీల్ ఇస్తుంది. 2 గంటలు మంచి టైంపాస్ అయిపోయింది నాకు. ఇంతకీ ప్రెమేజ్ ఏంటంటే, లాయర్ నేహ వాళ్ళ ఫాదర్తో వరుసగా 10 కేసులు గెలుస్తాయని డీల్ చేసుకుంటుంది. తీరా చూస్తే 10వ కేసు వాళ్ళ ఫాదర్కి నేహ మధ్య జరుగుతుంది. ఆయన ఏమో సీనియర్ లాయర్, విన్నింగ్ తప్ప లూజింగే ఉండదు. నేహ ఏమో బిగిన్నర్ స్టేజ్ నుంచి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సోనాక్షికి అదే కోర్టులో వర్క్ చేసే జ్యోతిక పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసి లాలా ఉండే బొక్కలు అడ్డు పెట్టుకుని సర్వైవ్ అయ్యే బిజినెస్ మ్యాన్కి ఎలా శిక్ష పడేలా చేశారనేదే సినిమా కథ. పర్ఫార్మెన్స్ బాగుంటుంది. జ్యోతిక గారి రోల్లోనే ఎమోషన్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదో ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, స్ట్రైట్ టు హెల్. కజూకో అనే లేడీ రియల్ లైఫ్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన ఈ క్యారెక్టర్ డ్రివెన్ సిరీస్ని సింగిల్ సిట్టింగ్లో 9 ఎపిసోడ్ని ఫినిష్ చేస్తే అంత ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది స్క్రీన్ ప్లే రేటింగ్. ఈ కథ తనకి 17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి 60+ ఏజ్ వచ్చే వరకు చూపిస్తారు. ఈ గ్యాప్లో తను డబ్బున్న దానిలో ఎదగడానికి పడే అబ్స్టాకిల్స్, బిట్రేల్స్, పెయిన్, ఎమోషన్, సక్సెస్ ప్రతి లేయర్ని సూపర్గా డిజైన్ చేస్తారు. ఎంతోమంది తన లైఫ్లోకి వస్తుంటారు.
ఐదర్ మోసం చేయడమో లేక సేవ్ చేయడమో లేదా వాడుకోవడం. ఈ ఇంటెన్షన్స్ ఉండే మగవాళ్ళందరి నుంచి తన టాప్ చైర్లో ఎలా ఎదిగిందనే ప్రాసెస్ చాలా రూత్లెస్గా, కోల్డ్ హార్టెడ్తో, కొంచెం ఇన్నోసెంట్గా కూడా ఉంటుంది. అసలు ఆమె ఎందుకు అలా అయిపోయిందనే చైల్డ్హుడ్ డ్రామాను కూడా బాగా చూపించారు. డెఫినెట్గా మీ ఎమోషన్కి కనెక్ట్ అయిపోతుంది ఆమె రోల్. ఒక్క ఎపిసోడ్ చూసారంటే కంటిన్యూస్గా చూసేలా హుక్ చేస్తుంది. ఇంకా టెక్నికల్గా సిరీస్ తోపు. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడ్, ఆర్ట్ వర్క్, పీరియాడిక్ సెటప్ ఆన్ పాయింట్ ఉంటుంది. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోతారు. కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్లో ఉండే క్యారెక్టర్ అది. డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్ ఇండివిజువల్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లేదు. నెంబర్ 7 ఎగ్జామ్ పేపర్ లీక్ చేయడం అనే కాన్సెప్ట్తో క్రియేట్ చేసిన 7 ఎపిసోడ్ సిరీస్ ఇది. అసలు ఇది ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి అనేది మనం చాలా సినిమాల్లో చూసేసిన రొటీన్ రివెంజ్ థీమ్లోనే ఉంటుంది. లైక్ శంకర్ గారి జెంటిల్మెన్ రెఫరెన్స్ అనుకోండి. కానీ ప్రతి ఎపిసోడ్ నెరేషన్ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు. అనవసరమైన సోది ఉండదు. అలానే ఎప్పటివరకు చూడలేని స్క్రీన్ ప్లే ప్రొసీడింగ్స్ ఏం కాదు. ఇన్వెస్టిగేషన్లో బొక్కలు ఉంటాయి. లాజిక్స్ పక్కన పెట్టి ఈజీగా ఒకసారి చూసేయచ్చు. మెయిన్లీ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ బాగా హెల్ప్ అయ్యాయి దీనికి. సిరీస్లో ఉండే కాస్త ఎమోషన్ ఆ బ్యాక్ స్టోరీ వల్ల వస్తుంది. కానీ దాన్ని హిట్టింగ్ ఇంకా చూపించాలి, బట్ స్కోప్ ఉంది కానీ వాడుకోలే. అండ్ ఎగ్జామ్ పేపర్ లీక్ అనగానే అసలు దాన్ని ఎలా చేస్తారో అన్నది థ్రిల్లింగ్ వేలో చూపిస్తారనుకుని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అదేం లేదు. ఇంకా ప్రెమైజ్ వచ్చి 1 వీక్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికోసం డిఎస్పీ ఛార్జ్ తీసుకుందామని వస్తే ఆమెను కిడ్నాప్ చేసి ఆమె ప్లేస్లో ఝాన్సీ అనే అమ్మాయి ఫుల్ ప్రిపేర్ అయ్యి వెళ్తుంది. నెక్స్ట్ ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి, దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది సిరీస్లో చూడాలి. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదో, తెలుగులో ఉంది, ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వీటితో పాటు ఈ మధ్యన సోషల్ మీడియాలో పెచ్చ వైరల్ అవుతున్న సిరీస్ అంటే ఆఫ్ క్యాంపస్. ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తే చాలు, ఇది చూడకపోతే మీ లైఫ్ అనవసరం అన్నట్టు చెప్తున్నాడు ఒక్కొక్కడు. అంతలా ఏముందని చూశాక ఒకటే మాట, పక్కా ఏ గ్రేడ్ సరుకు. అడల్ట్స్ కోసమే సృష్టించిన ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. ప్రతి ఎపిసోడ్లో ఈ వార్ సీక్వెన్సెస్ని చాలా ఇంటెన్స్గా చూపిస్తారు. అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. బ్యూటీ ఏంటంటే కథలు, కాకరకాయలు ఏమి ఇందులో లేవని తెలిసినా కూడా ఈ సిరీస్ని ఫుల్గా చూసేస్తారు. బికాజ్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ మీ అటెన్షన్ గ్రాప్ చేస్తాయి. ఈ పోర్షన్స్ కోసమే పర్ఫెక్ట్ కాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. కాస్టింగ్ బాగుంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా లైవ్లీగా అనిపిస్తుంది. బాగా ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల మనం కూడా వాళ్ళ జోన్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ మధ్యనే ఉండి ఆ యాక్షన్ ఎపిసోడ్స్ పక్కనే కూర్చొని చూసిన ఫీలింగ్ తెచ్చిపెట్టారు. అండ్ కెమెరా యాంగిల్స్ చాలా బాగుంటాయి. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో చూడొద్దు, భయపడతారు. వాచ్ ఇట్ ఇండివిజువల్, తెలుగులో ఉంది, ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకునే చూడండి, ఎందుకంటే ఆ వైలెంట్ సౌండ్స్కి చుట్టుపక్కల వాళ్ళు కంగారు పడతారు కదా. డోంట్ మిస్ ఇట్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడే ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.